అందరికీ నమస్కారం. ఈ వ్యాసం మోడీ 3.0 నరేంద్రుని పాలన శైలి మారేనా అంటూ రామచంద్ర గుహ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓవరాల్గా తను నరేంద్ర మోడీ గారి గురించి ఇప్పుడు తను ఒక కొత్త ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనేసి, ఇప్పటివరకు తను ఎప్పుడు కోయలేషన్లో పనిచేసినటువంటి అనుభవం లేదని, ఇదే మొదటిసారిగా మోడీ గారు కోయలేషన్ గవర్నమెంట్ని రన్ చేయబోతున్నారనేసి, దాంట్లో అతని భావ వ్యక్తీకరణ, అతను చేసే పనితీరు దీంట్లో సర్దుబాటు అవుతుందా లేదా అంటూ ఒక విశ్లేషణ రాయటం జరిగింది. ఇక వ్యాసం చూస్తే ఈ విధంగా ఉన్నది. సరిగ్గా ఏడాది క్రితం జూలై 1, 2023 ఇదే కాలంలో భారత ప్రజాస్వామ్య నవీకరణ గురించి నా భావాలు, ఆలోచనలు, ఆకాంక్షల గురించి తెలియజేస్తూ తదుపరి సార్వత్రిక ఎన్నికల విషయమై ఒక ఆశను వెల్లడించాను. ఏ ఒక్క పార్టీకి లోక్సభలో మెజార్టీ సీట్లు పొందకూడదు. ఏకైక పెద్ద పక్షంగా ఆవిర్భవించిన పార్టీకి సైతం కనీస మెజార్టీ అంటే 272 కంటే తక్కువ సీట్లు రావాలని నా ఈ చిన్న ఆశ గురించి 1-2 ఆసక్తికరమైన విషయాలను తెలియజేసేందుకు కుతూహలపడుతున్నాను. మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాభావికంగా నిరంకుశవాది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఇటువంటి ప్రవృత్తి ఉండటం ఎంతమాత్రం తగదు. సార్వత్రిక ఎన్నికలలో వరుసగా 2 సార్లు గణనీయమైన మెజార్టీతో గెలుపొందడంతో ఆయనలోని నియంతృత్వ ధోరణులు మరింత పెరిగాయి. 18వ లోక్సభలో ఏ పార్టీకి కనీస మెజారిటీ ఉండకూడదన్న ఆశ నెరవేరడం అనేది జూలై 2023లోనూ, ఆ తర్వాత అనేక నెలల తరబడి కూడా అది అసాధ్యంగా కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫారిన్ అఫైర్స్ అన్న జర్నల్లో ప్రధాని మోదీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ రాసిన ఒక వ్యాసంలో మోదీని, ఆయన పార్టీ బీజేపీని అధికారం నుంచి దింపేందుకు ఇండియా కూటమి చాలా కష్టపడవలసి ఉన్నది. మహా అయితే పార్లమెంట్లో వారి మెజార్టీని దెబ్బతీయటం మాత్రమే ప్రతిపక్ష కూటమికి చేయగలుగుతుందని వ్యాఖ్యానించాను. అదే నెలలో ఒక మిత్రుడు నాకు రాసిన ఒక లేఖలో బీజేపీని ప్రతిపక్షం దెబ్బతీయటమే కాదు, పార్లమెంట్లో ఆ పార్టీ మెజార్టీని కూలదోస్తుందని పేర్కొన్నాడు. జర్నలిస్ట్ అనిల్ మహేశ్వరి ఆ మిత్రుడు. ఉత్తర భారతావని రాజకీయాల గురించి బాగా లోతైన అవగాహన ఉన్న ఒక పాత్రికేయుడు. హిందీ రాష్ట్రాలలో దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేసిన అనుభవంతో వర్తమాన భారత చరిత్రపై ఆయన పలు పుస్తకాలు రాశారు. ది పవర్ ఆఫ్ ది బ్యాలెట్ అన్న సుప్రసిద్ధ గ్రంథానికి ఆయన సహరచయిత. భయాలు నిరాధారమైనవి. వామపక్షాలు, ఉదారవాదులు సైతం వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఇంచుమించు 230 సీట్లు మాత్రమే రావచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. మార్చి 18న నాకు పంపిన ఒక ఈమెయిల్లో మహేశ్వరి ఇలా పేర్కొన్నారు: బీజేపీకి 230 సీట్లు మాత్రమే రాగలవని మరోమారు చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో ఆ పార్టీ 30 మాత్రమే దక్కుతాయి. ఓటర్లలో ఆ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నది. రాహుల్ గాంధీ నాయకత్వ దక్షత పట్ల నాకు సందేహాలు ఉన్నప్పటికీ బీజేపీయేతర పార్టీ నాయకులలో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న ఏకైక నేత ఆయనేనని చెప్పి తీరాల్సిందే. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవటానికి నెల రోజుల ముందే అనిల్ మహేశ్వరి ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2 దశల పోలింగ్ పూర్తయిన తర్వాత బీజేపీ మంచి మెజార్టీతో మళ్లీ అధికారానికి వస్తుందని వివిధ ఒపీనియన్ పోల్స్లో వెల్లడైన విషయం పట్ల పలువురు వ్యాఖ్యాతలు సంశయాన్ని వ్యక్తం చేశారు. పోల్స్టర్స్ పూర్తిగా పొరపడ్డారని కూడా కొంతమంది స్పష్టంగా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రచలితంగా ఉన్న ఒక అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఘంటాపథంగా వ్యక్తం చేసిన నిశిత పరిశీలకుడు అనిల్ మహేశ్వరి. బీజేపీకి మెజార్టీ రాదని ముందే గ్రహించిన ప్రతిభావంతుడు. ఆయన దూరదృష్టి బహుశా అభినందనీయమైనది. 1989-2014 సంవత్సరాల మధ్య పార్లమెంట్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ లేదు. ఆ కాలంలో 7 ప్రధానమంత్రులు అధికారంలో ఉన్నారు. వారిలో 4 వివి సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, ఐకే గుజ్రాల్ ఒక్కొక్క 2 సంవత్సరాల కంటే తక్కువ కాలమే అధికారంలో ఉన్నారు. అదే కాలంలో కనీసం 3 ప్రధానమంత్రులు పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ కనీసం ఒక పర్యాయమైన 5 ఏళ్ల పాటు పూర్తిగా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విశిష్ట జాబితాలో చోటు సాధించుకున్నారు. లోక్సభలో తన పార్టీకి మెజార్టీ లేకపోయినప్పటికీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. మోదీకి ముందు ప్రధానమంత్రిగా ఉన్నవారు ఆలనానుభావాలు,
స్వభావరీత్యా ఇతర పార్టీలతో సమన్వయ సహకారాలతో సమర్థ పాలనను అందించగలిగారు. వారికి పూర్తిగా భిన్నమైన పాలకుడు నరేంద్ర మోదీ. పివి నరసింహారావు ప్రధానమంత్రి కాక పూర్వం ఇందిరా, రాజీవ్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. వాజ్పేయి ప్రధానమంత్రి కాక పూర్వం మోర్జారీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాకపూర్వం నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనేక సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారకగా, బీజేపీ కార్యకర్తగా నరేంద్ర మోదీ ఇతరులతో కలిసి లేదా వారి నాయకత్వంలో పనిచేసిన మాట నిజమే అయితే, ఎన్నికల రాజకీయాలలోకి ప్రవేశించిన నాటి నుంచి ఆయన స్వతంత్రంగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా కానీ, చివరకు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కానీ ఎన్నడూ ఆయన లేరు. 2001 నుంచి మోదీ ఒకే ఒక్క ధ్యేయంతో పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం లేదా దేశ ప్రధాని కావటమే ఆయన లక్ష్యంగా ఉంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 23 సంవత్సరాల పాటు బిగ్ బాస్, టాప్ బాస్ లేదా సుప్రీం బాస్గా మాత్రమే ఆయనకు జీవితం తెలుసు. ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను నరేంద్ర మోదీ అవధులలేని స్వీయ వ్యక్తి పూజను ప్రోత్సహించారు, పెంపొందించారు. తొలుత గుజరాత్ను, ఆ తర్వాత దేశాన్ని సంపదత్వంగా తీర్చిదిద్దిన పాలకుడుగా, నాయకుడుగా తనను తాను దేశ ప్రజలకు, విశాల ప్రపంచానికి నిస్సంకోచంగా చాటుకున్నారు. ఇలా అధికారానికి వ్యక్తి ఆరోపణ మరింత ముమ్మరం చేసేందుకు గాంధీనగర్లోనూ, న్యూఢిల్లీలోనూ తనకు ఎటువంటి మినహాయింపులు లేని విధేయత చూపాలని కేబినెట్ సహచరులను పురిగొల్పారు. మోదీ ఆశించిన విధంగానే వారు ఆయన అధికారాన్ని సంపూర్ణంగా అంగీకరించారు, విధేయులయ్యారు. ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను తన ప్రభుత్వం ఎప్పుడు, ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా, దాని నిర్మాణాన్ని ముగించిన ఆ ఘనత పూర్తిగా తనకే ఆపాదించుకోవడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. తన నేతృత్వంలో బీజేపీ వరుసగా 3వ కూడా ఘన విజయం సాధిస్తుందని, తాను మరోసారి తప్పక ప్రధానమంత్రి అవుతానని మోదీ విశ్వసించారు. అందుకే 3వ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన వెంటనే తొలి 100 రోజుల్లో అమలుపరిచే ఒక ఎజెండాను ప్రజలకు నివేదించినట్లు మోదీ ప్రకటించారు. తన 100 రోజుల ఎజెండాలో 50 నుంచి 70 లక్ష్యాలను మోదీ ఒక్కళ్ళే నిర్దేశించుకున్నారని మే 10న ఒక జాతీయ పత్రిక వెల్లడించింది. మోదీ తన తొలి 100 రోజుల్లో అమలుపరుచుకోదలిచిన ఎజెండా విషయమై అధికారులతో సమావేశం అవుతున్నారని జూన్ 2న మరో జాతీయ పత్రిక పేర్కొంది. గమనించారా? అధికారుల సమావేశానికి అవటానికి మాత్రమే మోదీ నిర్ణయించుకున్నారు. సరే, అనుకున్నవన్నీ జరగవు కదా. సార్వత్రిక ఎన్నికలు అనంతరం మోదీ 3వ ప్రభుత్వం వస్తుందని ఆయనతో పాటు చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా మోదీ 3వ ప్రభుత్వానికి బదులుగా ఎన్డీఏ 2వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ దిగ్భ్రాంతికర పరిణామం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. స్వాభావికంగా నిరంకుశుడు అయిన ఆ నాయకుడు ఒక ప్రజాస్వామ్య పాలకుడుగా పరిణమిస్తారా? ఈ పుణ్యభూమిలో తాను భగవంతుడి ప్రతినిధి అని ఇటీవలే చెప్పుకున్న వ్యక్తి తనను తాను మానవ మాతృగా పరిగణించుకుంటారా? తాను తప్పులు చేస్తానని అంగీకరిస్తారా? పాలనా వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. సలహాలు ఇచ్చిన వారి గురించి ఒక మంచి మాట చెప్పే సుగుణం ఆయనకు ఉన్నదా? పార్లమెంట్లో సంఖ్యాబలం లేని ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులకు మరింత అధికారాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తారా? తన ఎంపీలపై అనుచిత పెత్తనం చెలాయించడాన్ని మానుకుంటారా? ప్రతిపక్షాన్ని సమాదరించి పాలనలో దాని సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతారా? తన పార్టీ పాలనలో లేని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను గౌరవిస్తారా? జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు ఇవి. ఆ సమాధానాలు వెల్లడయ్యేందుకు తప్పక కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అందుకు ఆశాభావంతో వేచి ఉందాం. ఈలోగా నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. పార్లమెంట్లో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు విధుల నిర్వహణ రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ రాజ్యాంగ అధికారులు అసహ్యకరమైన పద్ధతుల్లో వ్యవహరించకుండా కేంద్రం వారిని కట్టడి చేసి తీరాలి. ప్రధాని మోదీతో సహా సీనియర్ మంత్రులు మన తోటి భారతీయ పౌరులు అయిన ముస్లింలను అనుక్షణం తెగనాడే అలవాటుకు స్వస్తి చెప్పి తీరాల్సిందే. పాలనా రీతుల్లో గణనీయమైన మార్పు వస్తుందో లేదో వేచి చూడవలసి ఉంది. ప్రధాని మోదీ స్వాభావికంగా సమస్త అధికారాలను తన చేతుల్లోకి తీసుకునేందుకు ఇష్టపడతారు. ఆధిపత్య చెలాయింపే ఆయన సహజ ప్రవృత్తి. 2 దశాబ్దాల పాటు అడ్డు అదుపు లేని విధంగా అధికారాన్ని చెలాయించిన కారణంగా ఆయనలో అప్రజాస్వామిక ధోరణులు మరింతగా దృఢపడ్డాయి.
చూసాం కదండి. ఈ ఓవరాల్లో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటివరకు మోదీ గారు ఎప్పుడు వేరే వాళ్ళతో కలిసి పనిచేయలేదని, తను ఎక్కడున్నా కూడా బాస్గా ఉన్నారు లేదా సుప్రీం బాస్గానే ఉన్నారనేసి, ఆయన చెప్పిందే కింద వాళ్ళందరూ పాటించేలాగా ఆయన చూసుకున్నారని, ఆయన మంచి అంటే మంచి అని, ఆయన చెడు అంటే చెడని, అందరూ అలాగే జనాల్లోకి కూడా అదే విషయాన్ని అలాగే తీసుకెళ్లారనేసి ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో చూద్దాం ఈసారి మోడీ 3.0 ఎలా ముందుకెళ్తుందనేసి, ఆయనకి ఇది ఒక కొత్త అనుభవం అనేసి, ఆయన ఈసారి ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేసి కొన్ని విషయాలు చెప్పారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది చూద్దాం. ధన్యవాదాలు.